ముందుగా నాకు ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవునికే నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే జ్ఞానం లేకపోయినప్పటికీ కూడా ప్రతి సంవత్సరం దేవుడు సిలువలో పలికిన 7 మాటల్లో ఏదో ఒక మాట మాట్లాడడానికి పాస్టర్ గారు నాకు ఇస్తున్నటువంటి ఈ అవకాశాన్ని బట్టి పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే కూడి వచ్చిన సంఘ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. యాక్చువల్గా నేను ఎంతో చెప్పాలనుకున్నాను, కానీ అదంతా చెప్తే ఇక్కడే 3 అయిపోతుంది. ఒక 20 మినిట్స్ ఇస్తే ఒక 5 మినిట్స్ ఎక్స్ట్రా తీసుకుందాం అనుకున్నాం, కానీ 10-15 మినిట్స్ అన్నారు. ఇప్పటికే 2:30 అయిపోయింది. ఏదేమైనా దేవుడు నాకు ఇచ్చినటువంటి మాటను వీలైనంత తొందరగా కంప్లీట్ చేయాలని ఆశపడుతున్నాను. ముందుగా దేవుడు సిలువలో పలికిన 3 మాటల్ని మనం విన్నాం. అలాగే దేవుడు సిలువలో పలికిన 4వ మాటను కూడా చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45, 46, 47 ఒక్కసారి చదువుతారా? మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థము. అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని ఇతరు ఏలియాని పిలుచుతున్నాడనిరి. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మేము చదివిన వచనాన్ని ధ్యానించుచుండగా మీ మాటల ద్వారా నాతో మాతో మా అందరితో సూటిగా స్పష్టంగా మాట్లాడి మా అందరి జీవితాల్ని మరింత ఆశీర్వాదకరంగా మలచమని యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. యేసుక్రీస్తు సిలువలో పలికినటువంటి 4వ మాట ఏలి ఏలి లామా సబక్తాని. ఈ ఏలి ఏలి లామా సబక్తాని అంటే ఇది ఒక అరామిక్ పదం. కాబట్టే ఆ మాటను చెప్తున్నప్పుడు చుట్టూ ఉన్న ప్రజలు ఎవ్వరూ కూడా మాటను అర్థం చేసుకోలేకపోయారు. పైగా యేసు ఏలియాని పిలుస్తున్నాడేమో, ఏలియా వచ్చి రక్షిస్తాడేమో అని అనుకున్నారు. కానీ ఆ మాటకు అర్థం ఏమిటంటే నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. ఈ మాట ద్వారా ఒక 3 విషయాలు మీతో పంచుకోవాలి అని ఆశపడుతున్నాను. మొదటిగా, ఎందుకు యేసు అలా అన్నారు. రెండవదిగా, ఎందుకు దేవుడు విడిచిపెడతాడు. మూడవదిగా, ఎందుకు యేసుక్రీస్తు యొక్క చెయ్యి విడిచిపెట్టబడింది. మొదటిగా, యేసు ఎందుకు అలా అన్నారు. ముందుగా, ఇస్కరియోతు యూదా మేడగదిలో యేసుక్రీస్తుని అమ్మివేసినప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అలాగే గత్సేమనే తోటలో శిష్యులందరూ యేసుని విడిచి పారిపోయినప్పుడు కూడా దేవుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తను బహుగా ప్రేమించినటువంటి పేతురు తన కోసం ప్రాణానైనా ఇచ్చేస్తా అన్నాడు. కానీ యేసు అంటే ఎవరో నాకు తెలియదు అని 3 సార్లు అబద్ధం చెప్పినప్పుడు కూడా యేసు ఏం మాట్లాడలేదు. అప్పటి వరకు యేసుక్రీస్తు చేత స్వస్థతలు పొందుకున్నవారు, మేలులు పొందుకున్నవారు యేసుని విడిచిపెట్టినప్పుడు ఒక్క మాట కూడా యేసు మాట్లాడలేదు. యేసుని సైనికులు పట్టుకున్నారు, కొరడాలతో రక్తం కారే విధంగా కొడుతున్నారు, తలపైన ముళ్ళు కీరటం, కాళ్ళకి చేతులకి మేకులు దిగ్గొట్టారు, ముఖం మీద ఉమ్మి వేశారు. అయినప్పటికీ ఏమీ మాట్లాడినటువంటి దేవుడు ఎందుకు తన తండ్రి తన చేతిని విడిచిపెడితే అంతగా అరుస్తున్నారు, అంతగా వేదనతో మాట్లాడుతున్నారు అంటే యేసుక్రీస్తుకి తన తండ్రికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అంటే, ఒక్కసారి ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం ఒక్కసారి చూద్దాం. ఆదికాండము 1. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులము చేయదము. చాలండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున మనుష్యుని చేద్దాం అని అంటున్నాడు. అంటే అప్పటి వరకు దేవుడు సృష్టినైతే చేశాడు, కానీ ఇంకా ఏ మనిషిని కూడా చేయలేదు. కానీ అక్కడ దేవుడు మన స్వరూపం మన పోలిక అని ఎందుకు అంటున్నాడు. మన అని ఎప్పుడు అంటాం? ఒకరికంటే ఎక్కువ ఉంటే మనం అంటాం, అదే ఒక్కరుంటే నేను అంటాం. మరి ఎందుకు దేవుడు మన స్వరూపం అంటున్నాడు? అక్కడ దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే, అక్కడ ఉన్నది తండ్రి అయిన యెహోవా, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు
పరిశుద్ధాత్మ దేవుడు. త్రియేక దేవుడైనటువంటి తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు అక్కడ ఉన్నారు. అంటే ఈ జగతికి పునాది వేయబడక ముందు నుంచి కూడా యేసు తన తండ్రితో కలిసి ఉన్నాడు. అంతేకాదు సాక్షాత్తు యేసుక్రీస్తే నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అని, తండ్రికి వేరుగా ఉండి నేనేం చేయలేనని చెప్పడం విన్నాం. తండ్రికి కుమారికి ఉన్నటువంటి పటిష్టమైన బంధం, అవినాభావ సంబంధం. అటువంటిది యేసుక్రీస్తు శిక్షలు మోస్తున్నప్పుడు, సిలువలో వ్రేలాడుతున్నప్పుడు తన తండ్రి ఎప్పుడైతే తన చేతిని విడిచిపెట్టాడో, తండ్రి నా చుట్టూ ఉన్నవాళ్ళు ఎంతమంది నన్ను విడిచిపెట్టినా నేను భరిస్తాను, ఎంతమంది నన్ను హింసించినా నేను సహిస్తాను, కానీ మీరు మాత్రం నా చేయి విడిచిపెడితే నేను భరించలేను, నేను సహించలేను అని బాధతో, వేదనతో, ఆవేదనతో, దుఃఖముతో, ఆక్రందనతో పలికినటువంటి మాట, ఏలీ ఏలీ లామా సబక్తాని, నా దేవా నా దేవా ఎందుకు నా చేయి విడిచిపెట్టావు. అంతేకాదు ఈ మాట ద్వారా కొన్ని ప్రవచనాలు నెరవేరాయి. అదేమిటి అంటే కీర్తనలు 22వ అధ్యాయము 1వ వచనం, నా దేవా నా దేవా నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరంగా ఉన్నావు. చాలండి, ఈ మాటను రాసింది దావీదు. ఎగ్జాక్ట్గా యేసుక్రీస్తు ఇదే మాట 4వ మాట కింద పలుకుతున్నాడు. యేసుక్రీస్తు కంటే 1000 సంవత్సరాల ముందు దావీదు ఈ మాటని పలికాడు. ఎగ్జాక్ట్గా అదే ప్రవచనం నెరవేరింది. అంతేకాదు ఆమోసు 8:9, ఆమోసు 8:9, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపచేయును, పగటి వేళను భూమికి చీకటి కమ్మ చేయను. ఏమిటంట? మధ్యాహ్నం సూర్యుడు అస్తమిస్తాడంట, మిట్ట మధ్యాహ్నం చీకటి పడుతుందంట. ఇప్పటి వరకు ఎప్పుడైనా మిట్ట మధ్యాహ్నం చీకటి పడిందంటే సూర్యగ్రహణం వచ్చినప్పుడు చీకటి పడే అవకాశం ఉంది. కానీ ఇప్పటి వరకు వచ్చిన సూర్యగ్రహణాల్లో ఎక్కువ ఉన్నటువంటి సూర్యగ్రహణం, అతిపెద్ద సూర్యగ్రహణం, ది లాంగెస్ట్ సోలార్ ఎక్లిప్స్ ఎంత అంటే 7 నిమిషాల 38 సెకండ్లు, అంటే 7.5 నిమిషాలు మాత్రమే చీకటి పడింది. కానీ యేసుక్రీస్తు ఈ మాటని చెప్పినప్పుడు 3 గంటలు కటిక చీకటి కమ్మిందంట. ఈ మాట కూడా, ఈ ప్రవచనం కూడా నెరవేరుతుంది. యేసుక్రీస్తు ఈ భూమి మీద జన్మించినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం ఉదయించింది, ఒక వెలుగు వచ్చింది. అదే యేసుక్రీస్తు మరణిస్తున్నప్పుడు ఆ వెలుగు కనుమరుగైపోయింది. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి కాదు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ప్రవక్తలు పలికినటువంటి ప్రతి ప్రవచనము నెరవేరడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మొదటిగా ఎందుకు యేసు అలా అన్నారంటే, తన తండ్రితో తనకున్నటువంటి పటిష్టమైన అవినాభావ సంబంధం వలన తండ్రి చేతిని విడిచిపెడితే తట్టుకోలేకపోయాడు. రెండవదిగా, ఎందుకు దేవుడు విడిచిపెడతాడు? ఒక వ్యక్తిని దేవుడు ఎందుకు విడిచిపెడతాడు? మన దగ్గర డబ్బులు లేవని దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. మన దగ్గర ఆస్తి లేదని, రంగు లేదని, రూపం లేదని, నీవు బలహీనుడు అని, నీ కాలు బాలేదని, చెయ్యి బాలేదని దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. దేవుడు ఎప్పుడు ఒక మనిషిని విడిచిపెడతాడు అంటే మనలో ఉన్న పాపాన్ని బట్టే దేవుడు విడిచిపెడతాడు. అసలు పాపం అంటే ఏమిటి? బైబిల్ ప్రకారం పాపం అంటే ఏమిటి? ఒక వ్యక్తిని చంపితేనే పాపమా? లేకపోతే దొంగతనం చేస్తేనే పాపమా? మత్తు పదార్థాలకి అలవాటు పడితేనే పాపమా? వ్యభిచారం చేస్తేనే పాపమా? అంటే ఒక్కసారి ఆదాము అవ్వ దగ్గరికి వెళ్దాం. ఎవరి ఆదాము అంటే, ఇందాక ఒక వచనం చదివాం కదా, మన స్వరూపమందు మన పోలిక చెప్పిన ఒక మనిషిని చేద్దాం అన్నప్పుడు సాక్షాత్తు సృష్టికర్త అయిన యెహోవాయే తన చేతులతో తన పోలికలో తన రూపం చెప్పిన ఒక మనిషిని చేశాడు. ఆయనే ఆదాము. ఆదాము అవ్వను దేవుడు చేసినప్పుడు ప్రతిరోజు ఆదాము అవ్వతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడేవాడు. ప్రతిరోజు వారితో కలిసి కొంత సమయం గడిపేవాడు. అటువంటి ఆదాము అవ్వ పాపం చేశారా లేదా? బైబిల్లో పాపం చేశారా అంటే బైబిల్లో ఉంది వారు పాపం చేశారని. మరి ఏమిటి వారు చేసిన పాపం? ఒక వ్యక్తిని చంపాడా? లేదే. వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు, అబద్ధం ఆడలేదు. మరి ఏమిటి వారు చేసిన పాపం అంటే, దేవుడు తినవద్దు అన్న పండు తిన్నాడు. అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం.
దేవునికి వాక్యానికి వ్యతిరేకంగా మనం ఏం చేసినా, ఏం చూసినా, ఏం ఆలోచించినా అదే పాపం. ఆదాము అవ్వ పాపం చేసినప్పుడు ఏం జరిగింది? దేవుడు ఆదాము అవ్వ చేతిని విడిచిపెట్టేశాడు. అప్పటి వరకు సమృద్ధి అయినటువంటి ఏదైనా తోటలో ఉన్నటువంటి ఆదాము అవ్వ ముళ్ళ పొదల మధ్యకు, గచ్చ పొదల మధ్యకు తోసివేయబడ్డారు. మరణాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేశారు. అలాగే సంసోను. ఎవరి సంసోను అంటే బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తులందరికంటే బహు బలవంతుడు, బహుశక్తివంతుడు. ఎంత బలవంతుడు అంటే ఒక్కసారి 1000 మంది శత్రువులు సంసోను మీదకి వచ్చారు. అటు ఇటు చూస్తే ఏం కనిపించలేదు, కానీ ఒక గాడిద దవడ ఎముక కనిపించింది. ఆ గాడిద దవడ ఎముకతో 1000 మంది శత్రువులను చంపి పడేశాడంట. సంసోనికి దొరికింది కత్తి కాదు, గన్ను కాదు, బాంబు కాదు, ఒక ఎముక. ఎముకతో 1000 మంది పురుషుల్ని చంపేశాడు. అంతేకాదు ఒకసారి సింహం ఎదురుగా వచ్చినప్పుడు సింహాన్ని కూడా చంపేశాడు. మనం చిన్న కుక్క పిల్లలు అరుస్తేనే భయపడిపోతామే, అటువంటిది సింహాన్నే చంపాడంటే ఎంత బలవంతుడో ఆలోచించండి. ఎలా వచ్చింది సంసోనికి ఇంత బలం అంటే దేవుడు సంసోన్ని పట్టుకున్నాడు. ఈ బలాన్ని ఆధారం చేసుకుని సంసోను వ్యభిచారం చేసినప్పుడు, పాపంలో పడిపోయినప్పుడు దేవుడు సంసోన్ని విడిచిపెట్టేశాడు. ఏమైంది? శత్రువులు వచ్చి పట్టేసుకున్నారు, ఇత్తడి సంఖ్యల చేత బంధించారు, 2 కళ్ళు పీకేశారు, గుడ్డి వాడిగా అయిపోయాడు. ఒక తిరగలి విసిరేటువంటి వాడుగా ఆ సంసోను మారిపోయాడు. ఒక ఎద్దు చేసే పనులు చేయడానికి సంసోను వాడుకున్నారు. ఎవరి సంసోను అంటే దేవుడు పట్టుకున్నప్పుడు బహుశక్తివంతుడు. దేవుడు ఎప్పుడు ఒక మనిషిని విడిచిపెడతాడు అంటే మనిషి చేసిన పాపాన్ని బట్టి దేవుడు విడిచిపెడతాడు. మూడవదిగా, ఎందుకు యేసుక్రీస్తు యొక్క చేయి విడిచిపెట్టబడింది? ఎందుకు తండ్రి అయినటువంటి యెహోవా కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క చేతిని విడిచిపెట్టవలసి వచ్చింది? ఆదాము అంటే తప్పు చేశాడు కాబట్టి దేవుడు విడిచిపెట్టాడు. సంసోను పాపం చేశాడు కాబట్టి దేవుడు విడిచిపెట్టాడు. కానీ యేసుక్రీస్తు ఏ పాపం చేశాడు? ఈ భూమి మీద పుట్టినటువంటి వ్యక్తులలో, మనుషులలో ఏ పాపము చేయనటువంటి వాడు, ఏ లోపము లేనటువంటి వాడు, తన కర్మలో, తన జన్మలో పాపం లేని పరిశుద్ధుడు ఎవరైనా ఉన్నారు అంటే ఒకే ఒక్కరు, ఆయనే మనం సేవిస్తున్నటువంటి యేసుక్రీస్తు. మరి యేసుక్రీస్తు యొక్క చెయ్యి ఎందుకు విడిచిపెట్టబడింది? యేసుక్రీస్తు చేసిన పాపం ఏమిటి అంటే ఒక్కసారి చూద్దాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషముల బట్టి ఆయన నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. చాలండి. మన అతిక్రమ క్రియలు, అతిక్రమం అంటే పాపం, మనం చేసిన పాపం. మనమందరూ పాపం చేసామా లేదా? ఎవరైనా చెప్పగలరా నేను ఇప్పటి వరకు ఏ పాపము చేయలేదు, నేను ఏ పాపము తెలియని వాడిని అని ఎవరైనా చెప్పగలరా? అలా అయితే మనందరి కోసం బైబిల్లో ఒక మాట ఉంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అంటే మనమందరం పాపిష్టి వాళ్ళం. తప్పు చేసింది మనం, పాపం చేసింది మనం, శిక్షను అనుభవించవలసింది మనం. కానీ మనం చేసిన తప్పును బట్టి, మనం చేసిన పాపాన్ని బట్టి ఎందుకు యేసుక్రీస్తు శిక్షను అనుభవిస్తున్నాడు అంటే మన పాపముల వలన, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడుతున్నాడు. మనం చేసిన పాపాలే ఆయనకు తగిలిన దెబ్బలు, మనం చేసిన దోషాలే ఆయన పొందుకున్నటువంటి దెబ్బలు. తప్పు చేసింది మనం, పాపం చేసింది మనం, శిక్షను అనుభవించవలసింది మనం. కానీ ఎందుకు యేసుక్రీస్తు మన శిక్షను మోస్తున్నాడో తెలుసా? ఆ తప్పును బట్టి, ఆ పాపాన్ని బట్టి దేవుడు మనల్ని శిక్షిస్తే ఆ శిక్షను మనం భరించలేమనే యేసుక్రీస్తు శిక్షను మోస్తున్నాడు. అంతేకాదు బాప్తీసమిచ్చి యోహాను యేసుక్రీస్తుని చూసి అన్నమాట, ఇదిగో లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. లోక పాపము అంటే లోకంలో ఉన్నటువంటి మనుషులందరి పాపము, మనందరి పాపం ఆయన మీద వేసుకున్నాడు. ఏ పాపము ఎరుగునటువంటి యేసుక్రీస్తు మనందరి పాపము ఆయన మీద వేసుకున్నాడు, సిలువలో వ్రేలాడుతున్నాడు. మన దేవుడు అతి పరిశుద్ధుడు. దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు. ఎప్పుడైతే మనందరి పాపం, సమస్త జనుల యొక్క పాపం యేసుక్రీస్తు భుజాల మీద మోయబడిందో, ఏ పాపము ఎరుగునటువంటి యేసుక్రీస్తు ఒక పాపిగా, పాపంగా ఎంచబడ్డాడు.
కాబట్టే ఆ పాపాన్ని బట్టే యేసుక్రీస్తు యొక్క చెయ్యి విడిచిపెట్టబడింది. మొదటిగా మనం చేసిన పాపముల వలన, అపరాధముల వలన ఏ పాపము ఎరుగునటువంటి యేసుక్రీస్తు యొక్క చెయ్యి విడిచిపెట్టబడింది. రెండవదిగా శత్రువులుగా ఉన్న మనలను మిత్రులుగా మార్చడానికి. అంటే దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఆశించింది ఏంటంటే ప్రతి మనిషితో మాట్లాడాలి అని, ప్రతి మనిషితో కలిసి ఉండాలని, ప్రతి మనిషికి ఒక స్నేహితుడిలా ఉండాలి అని దేవుడు ఆశపడ్డాడు. కానీ ఎప్పుడైతే మనం పాపం చేసామో పరిశుద్ధుడైనటువంటి దేవుడికి మనకి మధ్య ఒక అడ్డొచ్చింది. స్నేహితులుగా ఉండవలసిన మనం శత్రువులం అయిపోయాం. అలా శత్రువులుగా ఉన్న మనలను మిత్రులుగా మార్చడానికే, తండ్రికి మనకి మధ్య సమాధానాన్ని కుదర్చడానికే మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. మూడవదిగా బలహీనులుగా ఉన్న మనలను బలవంతులుగా మార్చడానికి. పాపం వల్ల వచ్చే జీతం మరణం, మరణం ముందు వచ్చేది అనారోగ్యం. మనం అనారోగ్యం వల్ల బలహీనం అయిపోతున్నామని ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ఎందుకు యేసుక్రీస్తు యొక్క చెయ్యి విడిచిపెట్టబడింది అంటే ముందుగా శత్రువులుగా ఉన్న మనలను మిత్రులుగా మార్చడానికి, బలహీనులుగా ఉన్న మనలను బలవంతులుగా మార్చడానికి, భక్తిహీనులుగా ఉన్నటువంటి మనలను భక్తిపరులుగా మార్చడానికి, పాపిష్టి ప్రజలుగా ఉన్న మనలను పరిశుద్ధులుగా మార్చడానికే యేసుక్రీస్తు మనందరి పాపం ఆయన మీద మోసుకున్నాడు. పస్కా బలి పశువుగా ఆయన బలైపోయాడు, తన రక్తాన్ని చిందించాడు, తండ్రితో తన చేతిని విడిచిపెట్టుకున్నాడు. అంతేకాదు యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే ఆయనను నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు రక్తాన్ని చిందించడం, కన్నీరు కార్చడం, బాధల గుండా వేదనల గుండా వెళ్ళడం యెహోవాకు ఇష్టమైందంట. ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా తమ పిల్లలు కష్టపడుతుంటే తట్టుకోగలరా? మన చిన్న పిల్లలు పడుకున్నారు, దోమ కొడుతుంది, అయ్యో దోమ కొడుతుందని వెళ్ళి దోమను కొడితే ఇంత బ్లడ్ వచ్చింది, మనసులో ఎంత బాధపడిపోతాం. ఈ దోమ ఎంత రక్తం తాగేసింది అనుకుంటాం. అలాగే పిల్లలు ఆడుకుంటూ పడిపోయారు, వెళ్ళి లేపి కూర్చోబెడితే కొంచెం బ్లడ్ వచ్చింది. ఆ బ్లడ్ని చూసిన ప్రతి ఒక్కరూ ఏమనుకుంటారు? ఎంత పెద్ద దెబ్బ తగిలిస్తుందని మనసులో ఎంతో బాధపడిపోతుంటారు. అటువంటిది ప్రేమమూర్తి అయినటువంటి దేవుడు తన ఒక్కగానొక్క కుమారుడు సిలువలో శిక్షను భరించడం ఎందుకు దేవుడికి నచ్చింది? ఎందుకు యేసుక్రీస్తే మనందరి శిక్షను మోస్తున్నాడు? ఎందుకు యేసుక్రీస్తే మనందరి కోసం రక్తాన్ని చిందిస్తున్నాడు? ఒకప్పుడు పాపం చేస్తే పాప పరిహారార్థ బలిగా ఏ గొర్రెనో పావురాన్నో మేకనో పశువునో బలిచ్చేవారు. కానీ ఇప్పుడు ఎందుకు యేసుక్రీస్తు తన రక్తాన్ని చిందిస్తున్నాడంటే గొర్రె పిల్లల రక్తమందైనను, మేక పిల్లల రక్తమందైనను, పశువుల రక్తమందైనను ఏ బలం లేదు, కానీ యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది. కాబట్టే ఏ పాపము ఎరుగునటువంటి యేసుక్రీస్తు మనందరి కోసం రక్తాన్ని కారుస్తున్నాడు, చేతిని విడిచిపెడుతున్నాడు. మరి ఆ తండ్రి ఆ కుమారుడు ప్రాణాన్ని పణంగా ఎందుకు పెట్టాడు? ఒక్కసారి చూద్దాం. ఒక ఊర్లో ఒక తండ్రి ఉండేవాడు, ఆ తండ్రికి చిన్న కొడుకు ఉండేవాడు. ఆ కుమారుడు అంటే ఆ తండ్రికి ప్రపంచం, ఆ తండ్రి ఆ కుమారుడు యొక్క సర్వస్వం. ఆ తండ్రి ఒక రైలు వంతెన దగ్గర పనిచేస్తూ ఉండేవాడు. ఆ బ్రిడ్జికి ఒక స్పెషాలిటీ ఉంది. ఏమిటంటే బ్రిడ్జ్ క్లోజ్ అయితే పైనుంచి ట్రైన్ వెళ్తుంది, అదే బ్రిడ్జ్ ఓపెన్ అయితే కింద నుంచి షిప్ వెళ్తుంది. ఆ తండ్రికి ఒక ఫోన్ వచ్చింది, షిప్ వస్తుంది, ఆ బ్రిడ్జ్ ఓపెన్ చేయంటే తండ్రి బ్రిడ్జ్ ఓపెన్ చేశాడు. ఆ తండ్రికి సమయం దొరికిన ప్రతిసారి ఆ కుమారుడు ఏం చేస్తున్నాడని గమనించేవాడు. ఆ కుమారుడు ఆ నది ఒడ్డున కూర్చుని చక్కగా ఆడుకుంటున్నాడు. ఈలోపు షిప్ రావడం మొదలుపెట్టింది. దగ్గరలో ఒక రైల్వే స్టేషన్ ఉంది, అక్కడికి ఒక ట్రైన్ వస్తుంది. అందులో దొంగలు ఉన్నారు, దుష్టులు ఉన్నారు, వ్యభిచారం చేసేవాళ్ళు ఉన్నారు, కోపిష్టులు ఉన్నారు, గర్విష్ఠులు ఉన్నారు. అంటే మంచి వాళ్ళకంటే చెడ్డ వాళ్ళు ఎక్కువ మంది ఆ ట్రైన్లో ఉన్నారు. ఆ ట్రైను ఆ స్టేషన్లో ఆగాలి, రెడ్ సిగ్నల్ వేసినా పట్టించుకోకుండా ఆ ట్రైను ముందుకు దూసుకొస్తుంది. ఆ ట్రైను ఆ బ్రిడ్జ్ వైపుగా వస్తుంది. ఆడుకుంటూ ఉన్నటువంటి ఆ కుమారుడు ఆ బ్రిడ్జ్ వైపుకు ట్రైన్ రావడం చూశాడు. తన తండ్రితో పిలుస్తున్నాడు, డాడీ డాడీ ట్రైన్ వస్తుంది డాడీ, ప్రమాదం జరగబోతుంది అని ఆ పిల్లవాడు గట్టిగా అరుస్తుంటే ఆ తండ్రి తన పనిలో మునిగిపోయాడు. ఆ ట్రైన్ అలా వెళ్తే అది అనేది పడిపోతుంది అని, ఆ ట్రైన్లో ఉన్న అనేక మంది ప్రాణాలు పోగొట్టుకుంటారని ఆ కుమారుడు పరుగున వెళ్ళి కింద ఒక డోర్ ఉంటుంది, ఆ డోర్ ఓపెన్ చేస్తే ఒక లివర్ ఉంటుంది. ఆ లివర్ లాగినట్లయితే బ్రిడ్జ్ క్లోజ్ అవుతుంది. ఎలా అయినా ట్రైన్లో ఉన్న వాళ్ళని కాపాడాలని ఆ కుమారుడు కింద డోర్ చేసి పడుకుని ఆ లివర్ లాగే ప్రయత్నం చేస్తున్నాడు. ఈలోపు ఆపరేటింగ్ రూమ్లో ఉన్నటువంటి తండ్రి తన పని చేసుకుంటూ ట్రైన్ రావడం చూశాడు.
యాక్చువల్గా ట్రైన్ వస్తే షిప్ రాకూడదు, కానీ షిప్ వస్తే ట్రైన్ రాకూడదు. రెండు ఒకేసారి వస్తున్నాయి. ఆ తండ్రికి ఏం చేయాలో తెలియట్లేదు. తన కుమారుని చూసినట్లయితే తన కుమారుడు ఎక్కడా కనిపించట్లేదు. మై సన్, నా కుమారుడా ఎక్కడున్నావు అని పిలుస్తుంటే కుమారుడు కనిపించట్లేదు. ఆ కుమారుడిని అలా చూస్తుంటే ఆ తండ్రి చూస్తున్నప్పుడు కుమారుడు కింద పడుకుని అక్కడ ఉన్నటువంటి లివర్ని లాగే ప్రయత్నం చేస్తున్నాడు. ఎప్పుడైతే ఆ కుమారుడు లివర్ లాగే ప్రయత్నం చేస్తున్నాడో ఆ కుమారుడు చిన్న పిల్లవాడు అవ్వడం వల్ల ఆ లివర్ లాగే శక్తి లేక ఆ లోపల పడిపోయాడు. ఆ లోపలే పెద్ద పెద్ద మోటార్స్ ఉంటాయి, చక్రాలు ఉంటాయి. ఆ మోటార్స్ తిరిగితేనే, చక్రాలు తిరిగితేనే బ్రిడ్జ్ క్లోజ్ అవుతుంది, ఓపెన్ అవుతుంది. ఆ తండ్రి కళ్ళ ముందే ఆ కుర్రవాడు అలా పడిపోయాడు. ఆ తండ్రికి ఏం చేయాలో తెలియట్లేదు. తను బహుగా ప్రేమించినటువంటి ఒక్కగానొక్క కుమారుడిని కాపాడుకోవాలా, పాపిష్టి ప్రజలైనటువంటి ఆ ట్రైన్లో ఉన్న వాళ్ళని కాపాడాలన్నప్పుడు ఆ తండ్రి ఏం చేయాలో తెలియలేదు. ఏడుస్తూనే తండ్రి దగ్గర ఒక లివర్ ఉంటే దాన్ని లాగేశాడు. ఆ లివర్ ఎప్పుడైతే లాగాడో ఆ మోటార్స్ తిరగడం మొదలుపెట్టాయి, బ్రిడ్జ్ క్లోజ్ అవ్వడం మొదలుపెట్టింది. ఆ ట్రైన్ దగ్గరకు వచ్చేలోపు బ్రిడ్జ్ క్లోజ్ అయింది, ట్రైన్ క్షేమంగా వెళ్ళిపోయింది. కానీ తను బహుగా ప్రేమించినటువంటి ఒక్కగానొక్క కుమారుడు ఆ చక్రాల్లో పడి ముక్కలైపోయాడు. ఆ చక్రాల్లో పడి రక్తపు మడుగులో మునిగిపోయాడు. రక్తంతో నిండిపోయి ఒక మాంసపు ముద్దగా మారిపోయాడు. ఆ తండ్రి గుండెలు బాదుకుంటూ వచ్చి ఆ రక్తపు మడుగులో ఉన్నటువంటి ఆ కుమారుని తన చేతిలోకి తీసుకున్నాడు. ఆ కుమారుడు ఎవడో కాదు, మనం సేవిస్తున్నటువంటి యేసుక్రీస్తు. దేవుడు మనందరికీ ఒక ఆజ్ఞ ఇచ్చాడు, పాపం చేయొద్దని. ఎలా అయితే రెడ్ సిగ్నల్ వేసినా ట్రైన్ వెళ్ళిపోతుందో అలాగే దేవుడు మనకి ఆజ్ఞ ఇచ్చిన ఆజ్ఞను పక్కన పెట్టి మన ఇష్టానుసారంగా జీవించడం మొదలుపెట్టాం. మనం చేస్తున్న పాపాలు బట్టి మనందరం శిక్షణ పొందుకోబోతున్నాం. కానీ మనందరం రక్షింపబడాలని ఆ ట్రైన్ ఆ చిన్నపిల్లవాడు ప్రాణాలకు తెగించి ఎలా కాపాడాడో యేసుక్రీస్తు కూడా పరుగున ఈ లోకానికి వచ్చి మనందరి పాప భారాన్ని సిలువలో వేలాడుతున్నాడు. మన పాప భారాన్ని ఆయన మీద వేసుకుని సిలువలో వేలాడుతున్నాడు. ఆ తండ్రి ఎలాగైతే ఆ ట్రైన్ను కాపాడాలా, లేకపోతే తను బహుగా ప్రేమించినటువంటి ప్రియ కుమారుని కాపాడాలని ఆలోచించినప్పుడు ఎలా అయితే తన కుమారుని ప్రాణాన్ని పణంగా పెట్టడం వల్ల ఆ ట్రైన్లో ఉన్న వాళ్ళు రక్షింపబడ్డారో అలాగే పరమ తండ్రి అయినటువంటి యెహోవా తన కుమారు చేతిని పట్టుకోవాలా, తను బహుగా ప్రేమించినటువంటి ఏ పాపము లేనటువంటి యేసుక్రీస్తు యొక్క చేతిని పట్టుకోవాలా, లేకపోతే ఏ మంచితనము లేనటువంటి పాపిష్టి ప్రజలమైన మన చేతిని పట్టుకోవాలా, ఎవరి చేతిని పట్టుకోవాలి, ఎవరిని రక్షించాలి అన్నప్పుడు యెహోవా ఏం చేశాడో తెలుసా? యేసుక్రీస్తు యొక్క చేతిని విడిచిపెట్టాడు. ఆ చేతితో మనందరినీ పట్టుకున్నాడు. ఎవరైనా యెహోవా దగ్గరకు వెళ్ళి, యెహోవా నువ్వు బహుగా ప్రేమించినటువంటి నీ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు నీకు కావాలా, లేకపోతే ఏ మంచితనము లేనటువంటి నేను కావాలంటే యెహోవా ఎవరిని కోరుకున్నాడో తెలుసా? ఏ మంచితనము లేనటువంటి నిన్ను నన్నే మనందరినీ కోరుకున్నాడు. తన కుమారుని చేతిని విడిచిపెట్టాడు. దేవుడు మన కోసం తను బహుగా ప్రేమించినటువంటి కుమారుని చేతిని విడిచిపెడితే, యేసుక్రీస్తు మన కోసం తన ప్రాణాన్నే ధారపోస్తే మనం ఇంకా తెలిసి తప్పులు చేస్తున్నాం, తెలిసి పాపం చేస్తున్నాం, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాం. ఇప్పటివరకు ఎన్నో తప్పులు చేసాం, ఎన్నో పాపాలు చేసాం. కానీ మనం చేసిన తప్పును బట్టి, పాపాన్ని బట్టి శిక్ష తప్పదు. కానీ అదే తప్పును ఒప్పుకున్నట్లయితే, దేవుని సన్నిధిలో క్షమాపణ కోరుకున్నట్లయితే మన దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు తప్పు చేస్తే శిక్షిస్తాడు, కానీ క్షమాపణ కోరుకుంటే దేవుడు కనికరిస్తాడు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. ఇప్పటి వరకు ఎన్నో తప్పులు చేసాం, ఎన్నో పాపాలు చేసాం. చేసిన ప్రతి తప్పును బట్టి, పాపాన్ని బట్టి, ఏ పాపము ఎరుగునటువంటి యేసుక్రీస్తు తన ప్రాణాన్ని ధారపోసాడని గ్రహించి కనీసం ఎప్పటి నుంచైనా దేవునికి అంగీకారంగా, దేవుడు ఆశించినట్లుగా పవిత్రంగా, పరిశుద్ధంగా జీవించాలి అని ఎవరైనా అనుకున్నట్లయితే నాతో కలిసి ప్రార్థించండి. ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, మేము చదివిన 4వ మాట, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి? దేవా, ఏ పాపము తెలియనటువంటి యేసుక్రీస్తు యొక్క చెయ్యి విడిచిపెట్టడానికి కారణం నేను చేసిన తప్పులు, మేము చేసిన పాపాలు. మేము చేసిన తప్పులు బట్టి, పాపాలు బట్టి మాకు శిక్ష తప్పదు. కానీ అదే తప్పును, పాపాన్ని ఒప్పుకున్నట్లయితే, మీరు మా చేతిని పట్టుకున్నట్లయితే మేము క్షమింపబడతాం, అనేక మందికి ఆశీర్వాదంగా మారుతాం.
అదే మీరు మా చేతిని విడిచిపెడితే అనేక మందికి ఒక హెచ్చరికగా మారిపోతాం. మేమందరం ఆశీర్వదింపబడాలని, అనేక మందికి ఆశీర్వాదకరంగా మారాలి అని ఆశపడుతున్నాం. కాబట్టి మేము చేసిన ప్రతి తప్పుని, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడుతున్నాం. క్షమించండి, మన్నించండి అని ఎవరైనా ప్రార్థన చేస్తున్నట్లయితే, ప్రార్థనలో ఏకీభవిస్తున్నట్లయితే మమ్మల్ని క్షమించి, మమ్మల్ని అందరినీ మన్నించి, మీ నామాన్ని కనపరుచుకొని ఒక పవిత్రమైన, పరిశుద్ధమైన, మీకు అంగీకారమైన, ఆశీర్వాదకరమైన జీవితాన్ని మాకు దయచేయమని, మా చిన్ని ప్రార్థన ఆలకించి మా ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కొంచెం టైం అయితే ఎక్కువ తీసుకున్నాను. 20 మినిట్స్లో కంప్లీట్ చేయాలనుకున్నా కానీ 22 మినిట్స్ అయింది. నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మరొకసారి దేవుడికి, పాస్టర్ గారికి అలాగే చిన్న బాబుకి కూడా నా ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. తెలిసి తెలియక ఏమన్నా తప్పుగా మాట్లాడినట్లయితే పెద్ద మనసుతో మమ్మల్ని క్షమించమని క్షమాపణలు కోరుకుంటున్నాను. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసుకే చెల్లును గాక. ఆమేన్.